జవహర్ రెడ్డి తన నిబద్ధతను నిరూపించుకోవాలి. పల్లా శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన నిబద్ధతను నిరూపించుకోవాలని గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు సూచించారు. పదవీ కాలం ఇంకొక నెల రోజుల్లో ముగినీను అంటే అది ఆయనది రిటైర్మెంట్ కాబోతున్నారు. మరి ఈలోగా ఆయన సుమారు 800 ఎకరాలకు సంబంధించి అసైన్ ల్యాండ్స్ దళితులకు అలాగే బలహీన వర్గాలు వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అసైన్ భూములు ఆయన జీవో నంబర్ 596 అడ్డు పెట్టుకొని వాటిని వాళ్ళు అబ్బాయి పేరున వాళ్ళ అనుమాయుల పేరున రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి మరి మా దృష్టికి రావడం జరిగిందండి. కనుక వాటి పైన ఆయన వెంటనే విచారణ జరిపించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికే చాలాసార్లు ప్రతిపక్షాలు ఆయన మీద ఆరోపణలు చేయడం జరిగింది. వాటిపైన ఆయన స్థాయిలో అయినా సరే, అంటే రాష్ట్రంలో ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో వారైనా సరే మరి ఆయన నిబద్ధతను నిరూపించుకోవడానికి కోసం ఆయనైనా సరే మరి ఎంక్వైరీ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే మేము ఈ దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అంతా కూడా ఉత్తరాంధ్ర దోచుకోవడం చాలా దారుణం. కనుక దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే ఈ ల్యాండ్స్ ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ డేటాకు సంబంధించి ముఖ్యంగా అసైన్ ల్యాండ్ డేటా సంబంధించి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నుంచే పుట్టుకొచ్చింది. ఇది జగనన్న కాలనీస్ అని చెప్పేసి వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా దళితుల చేతిలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్, వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించిన అసైన్ ల్యాండ్స్ డేటా అంతా తీసుకొని అలాగే కొంతమంది ఎప్పుడో తండ్రుల దగ్గర నుంచి వారు పంట చేసుకున్నటువంటి భూములు కావచ్చు, అంటే వాళ్ళు ఆక్రమించుకొని రైతు అక్కడ పంట చేస్తున్నటువంటి భూముల యొక్క డేటాను సంపాదించి వీళ్ళు కొన్ని ఏరియాస్లో జగనన్న ఇల్లు కట్టి మళ్ళీ ఆ జగనన్న ఇల్లుకి సంబంధించిన కట్టి మిగిలిన డేటా అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంచుకొని, అంటే ఇది గత సంవత్సరం 6 నెలలు సంవత్సరం నుంచే ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఆ డేటా అంతా పట్టుకొని ఆ డేటాకు అనుకూలంగా ఈ జీవో రిలీజ్ చేసుకొచ్చారు 596 ఇచ్చి ఎవరైతే అగ్రిమెంట్లు చేసుకున్నారో, ఎవరైతే దళారులతో అగ్రిమెంట్లు చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. సపోజ్ మీరు ఏదైతే ఈ జీవోలు ఉన్నాయో 596 జీవో ఎవరైనా సరే రైతు నేరుగా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇవ్వట్లే ఆ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్. అందుకే అడుగుతున్నాం, మీరు 596 జీవో ఇచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ఎన్ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చారో అన్న దాని మీద విచారణ జరిపించాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే చీఫ్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు ఇక్కడ మాకున్నటువంటి సమాచారంతో ఏంటంటే వాళ్ళు లక్షలకి కొన్నారు. ఏదైతే జీవో నంబర్ 596 రిలీజ్ అయిన వెంటనే 10 రోజుల్లోనే ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి అని చెప్పేసి ఇది చెప్తున్నారు. దీని మీద కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయించాలి. ఎందుకంటే దానికి శాఖాపరంగా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక అసైన్ ల్యాండ్ ఎవరైనా సరే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే దాన్ని ఎంక్వైరీ చేసి ఒక స్థాయి అధికారి ఎంక్వైరీ చేసి దానిలో ఒక రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఆ రిపోర్ట్తోని 22 డిలీట్ చేయాలి. దీనికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది. కానీ జీవో వచ్చినటువంటి 10 రోజుల్లోనే 10-15 రోజుల్లోనే మరి 22 తీయడం అంటే ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే. అందుకే దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కనుక చీఫ్ సెక్రటరీ గారు కనుక వారు కూడా దాని మీద వారు వివరణ ఇవ్వాలి, పత్రికా ముఖంగా వివరణ ఇవ్వాలి. అలాగే శాఖాపరంగా వాళ్ళు ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా, ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గారు తలుచుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు, వారు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ వేసి దాని మీద వాస్తవాలు బయట చెప్పాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే డిస్ట్రిక్ట్ హెడ్లు కూడా మీరు ఖచ్చితంగా దీని మీద వివరణ ఇవ్వండి. ఏ ప్రాంతంలో ఈ జీవో 596 ప్రకారంగా మీరు ఆ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేయించారు అన్న దాని మీద కూడా పూర్తి స్థాయి వివరణ ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున